హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 10 కాలేజీలు ఏవనేటువంటి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసే ఉంటుంది. సో నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక టీ స్టాల్ దగ్గర ఒక రైతు మాట్లాడుతూ తన కొడుకు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాడు, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది, నా కాలేజీల గురించి తెలియదు, మావాడు కూడా తెలియదు అని చెప్పి అతను ఒక ఫోన్లో మాట్లాడుతున్నటువంటి మాటలు నేను వినడం జరిగింది. కొన్ని కాలేజీల గురించి ఆయనకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎవరైనా మీ ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో పనిచేసేటువంటి వ్యక్తి కానీ, లేకుంటే ప్రైవేట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎవరైనా తీసుకొని వెళ్ళండి, ఇక్కడ డొనేషన్ ఏంటి, ఫీజు ఎంత, ఏ కోర్స్ తీసుకుంటున్నాడు అబ్బాయి అనే విషయం క్లియర్గా మాట్లాడి అక్కడ మాట్లాడిచ్చిన తర్వాత జాయిన్ చేయించాడు అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. మనం అయితే ఈ పాపం చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ సిటీలో ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పల్లెటూరులో ఉండేవాళ్ళు డబ్బు పెట్టగలరు కానీ కాలేజీలు తెలియదు. కాబట్టి ఆ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఏంటి అనేటువంటిది ఒక లిస్టు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 10 కాలేజీలలో ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, హైదరాబాద్ సమీపంలోని కంది గ్రామంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ముఖ్యంగా ఈ కాలేజీలో విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాతీయ అంతర్జాతీయ సంస్థలకు ఎంపిక అవుతున్నారని చెప్పి ఈ కాలేజ్ వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి. ఇందులో అడ్మిషన్ పొందాలంటే కనుక ఐఐటి జేఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశించాల్సి ఉంటుందన్నమాట. ఇందులో యావరేజ్ ప్యాక్ వచ్చేసి 20 లక్షల సుమారు, అంటే యావరేజ్ ప్యాకేజ్ 20 లక్షలు ఉంటుంది. గరిష్ట ప్యాకేజ్ వచ్చేసి 63,78,000 ఉంటుంది. ఇక మరొక కాలేజ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ కాలేజ్ కూడా హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉంటుందన్నమాట. సేమ్ ఈ కాలేజ్ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజే. ఇందులో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లోనే భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీలో జాబ్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 32,20,000 ఉంది. హైయెస్ట్ వచ్చేసి 1 కోటి ఉంది. కోటికి పైగా ఇక్కడ ఈ కాలేజీలో చదివిన వాళ్ళకు ప్యాకేజ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో మరి ఇంకొకటి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఉంటుంది కదా, హైదరాబాద్లో కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఈ కాలేజీలో, ఈ కాలేజీ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలు. తెలంగాణలో టాప్ కాలేజీల్లో ఒకటైన ఈ కాలేజీ పరిధిలో అనేక కాలేజీలు నడుస్తున్నాయి అన్నమాట. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 46 లక్షలు. ఇక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ గురించి అందరికీ తెలిసింది కదా, ఇది కూడా టాప్ ఉన్నటువంటి ప్రతిష్టాత్మకంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కాలేజ్ కూడా ఒక టాప్ కాలేజ్ అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగానే పలు అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. దీంట్లో కూడా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 లక్షలు. ఇక చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది హైదరాబాద్లోని గండిపేట ప్రాంతంలో ఉంటుంది ఈ కాలేజ్. ఇది కూడా సేమ్ ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజే. ఇక్కడ కూడా సేమ్ ఆ కాలేజీలో ఏ రకంగా అయితే ప్లేస్మెంట్లు ఉంటాయో ఇందులో కూడా అదే రకంగా ప్లేస్మెంట్లు ఉంటాయి. సేమ్ దీంట్లో కూడా ఐఐటి అండ్ జేఈఈ ద్వారా ప్రవేశ పరీక్ష ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 35 లక్షల హైయెస్ట్ ప్యాకేజ్. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది హైదరాబాద్లోనే ఉన్నటువంటి, ఇది కూడా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీల్లో ఈ కాలేజ్ కూడా ఒకటి. సేమ్ ఈ కాలేజీలో కూడా సేమ్ ప్లేస్మెంట్ అట్లాగే ఉంటాయి. ప్యాకేజ్ వచ్చేసి 31,50,000 ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ దీంట్లో. ఇంకా తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలో ఈ కాలేజ్ ఒకటి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ మిగతా కాలేజీలు ఏ రకంగా ఉంటాయి ఇక్కడ కూడా అదే రకంగా ఉంటుంది ఎంట్రీ అంతా కూడా. దీంట్లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5,50,000, హైయెస్ట్ వచ్చేసి 29 లక్షలు. ఇక మరో కాలేజ్ చూస్తే కనుక బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్లో ఉన్న కాలేజీలో ఈ కాలేజ్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజే. సేమ్ దీంట్లో కూడా అదే రకంగా ఎంట్రీ ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 26,58,000. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది హైదరాబాద్ దగ్గరలో, అంటే శంషాబాద్ దగ్గర రాళ్ళగూడ రోడ్డుకు ఉంటుంది ఈ కాలేజ్ ఇది. సో ఇక్కడ కూడా అంతర్జాతీయ కంపెనీలోకి ఎంపిక అవుతున్నారు. ఇందులో కూడా వచ్చేసి ఇంకా యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4,95,000 ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 14 లక్షలు ఉంది ఇక్కడ. ఇక గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్, ఈ కాలేజ్ హైదరాబాద్లోనే, ఇది కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజ్. ఈ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో పేరు పొందినటువంటి కాలేజ్ ఇది. ముఖ్యంగా ఈ కాలేజ్ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారంటే. ఇందులో కూడా యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 లక్షలు ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 41,60,000 ఉంది ఈ కాలేజీలో. సో ఇవి హైదరాబాద్లోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు. మీరు డొనేషన్ కానీ ఫీజులకు సంబంధించి కానీ పూర్తిగా మాట్లాడిన తర్వాతే మీ పిల్లల్ని జాయిన్ చేయించండి. మిగతా కాలేజీలు కూడా కొన్ని ఇంకా 40 కాలేజీలకు పైగానే ఉన్నాయి. కొన్ని వివరాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.